హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పావని. ఈరోజు మనం హెల్తీ అండ్ టేస్టీ అయిన డ్రై ఫ్రూట్ రోల్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. డ్రై ఫ్రూట్స్ హెల్త్కి చాలా మంచిది కదా, అందుకే పిల్లల నుండి పెద్దల వరకు రోజుకు కొన్ని డ్రై ఫ్రూట్స్ తింటుంటారు కదా. అయితే కొంతమంది డ్రై ఫ్రూట్స్ని ఇష్టంగా తింటారు, మరికొంతమంది తినడానికి మారం చేస్తుంటారు కదా. అలాంటి వారికి ఒకసారి ఇలా డ్రై ఫ్రూట్ రోల్ చేసి ఇవ్వండి. వద్దన్న వారే మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు, అంత బాగుంటాయి. అంతేకాకుండా దీన్ని చేసుకోవడం కూడా చాలా ఈజీ. మరి లేట్ చేయకుండా డ్రై ఫ్రూట్స్తో టేస్టీగా ఈజీగా డ్రై ఫ్రూట్ రోల్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా డ్రై ఫ్రూట్స్ రోల్ చేసుకోవడానికి డ్రై ఫ్రూట్స్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వచ్చేసి అరకప్పు బాదం, అరకప్పు పిస్తా, అరకప్పు జీడిపప్పు, 1 కప్పు విత్తనాలు తీసేసుకున్న డేట్స్ తీసుకోవాలి. స్వీట్ కొంచెం ఎక్కువగా తినేవారైతే అరకప్పు డేట్స్ ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ప్యాన్ వేడయ్యాక ఇందులోకి 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అంతా కరిగిన తర్వాత స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. డేట్స్ కాకోకుండా మిగతా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కంటిన్యూస్గా కలుపుతూ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇవే అని కాదు, ఇంకా మీ దగ్గర ఏవైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే అవైనా యాడ్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్తో చేసుకున్న ఏ రెసిపీ అయినా కూడా హెల్త్కి చాలా మంచిది. డ్రై ఫ్రూట్స్తో చేసుకునే రెసిపీస్ మరిన్ని వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. 2 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు ఎండు కొబ్బరి పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. మీ దగ్గర ఎండు కొబ్బరి పొడి లేకుంటే కనుక పచ్చి కొబ్బరినే ఇలా చిన్నగా తురుముకొని ముందుగానే ఫ్రై చేసుకొని తీసుకోండి. కొబ్బరి వేసుకున్న తర్వాత 1 మినిట్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని ప్లేట్లోకి వేసుకుందాం. నెక్స్ట్ ఇదే ప్యాన్లోనే 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత డేట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు డైరెక్ట్గా ఇలా అయినా ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే డేట్స్ని కోర్సుగా మిక్సీకి వేసుకొని నెయ్యిలో వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. చూడండి, డేట్స్ ఫ్రై అయ్యి ఇలా ముద్దలాగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ డేట్స్ అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకునే ఉండాలి. చూడండి, అంతా ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో 1 టీ స్పూన్ నెయ్యి, 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని మరొకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్నంతా ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత చేతులకు నెయ్యి అప్లై చేసుకొని చేత్తో ఇలా ప్రెస్ చేసుకుంటూ పొడవుగా ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత వేయించుకున్న తెల్ల నువ్వుల్లో పైన ఇలా ప్రెస్ చేసుకుంటూ కోట్ చేసుకోవాలి. ఇలా నువ్వుల్లో అనుకోవడం వల్ల పైన చూడడానికి బాగుండడమే కాకుండా తినేటప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బటర్ పేపర్ తీసుకొని బటర్ పేపర్తో మొత్తం చుట్టేసుకోవాలి.
ఇలా టైట్గా అని బటర్ పేపర్లో పెట్టుకోవడం వల్ల డ్రై ఫ్రూట్స్ రోల్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దీనిని 10 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఫ్రిడ్జ్ నుంచి బయటకు తీసేసుకోవాలి. బటర్ పేపర్ తీసేసి వీటిని పీసెస్గా కట్ చేసుకోవాలి. 1 ఇంచ్ గ్యాప్తో వీటన్నిటిని కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడ్డానికి ఎంత బాగుందో, తినేటప్పుడు టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. అంతే అండి, హెల్తీ అండ్ టేస్టీ అయిన డ్రై ఫ్రూట్స్ రోల్ రెడీ. ఇలా రెడీ చేసుకున్న దీనిని రోజుకొకటి తింటే చాలండి, ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా మన దగ్గరికి రావు. మరి లేట్ చేయకుండా మీరు కూడా ఈ డ్రై ఫ్రూట్స్ రోల్ని తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరొక మంచి రెసిపీతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.